Good morning, everybody. Welcome to ఆన్లైన్ పాలిసెట్ కోచింగ్కి స్వాగతం అండి. సో ఈ రోజైతే మనం 10వ తరగతిలోని రెండవ పాఠం ఏదైతే ఉందో సెట్స్ గురించి చెప్పుకోబోతున్నాం. అందరికీ రిక్వెస్ట్, వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే టెక్స్ట్ బుక్ దాటి కొన్ని ప్రశ్నలు అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీకు కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా కనిపిస్తాయి. వాటిని అయితే మీరు వీడియో పాజ్ చేసి ఆన్సర్ చేయండి. ఓకే, మీ ఆన్సర్స్ నేను కామెంట్ బాక్స్లో చూస్తూ ఉంటాను. సో మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి అండ్ నేనైతే చెక్ చేస్తాను. ఓకే, ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి, వాటిని అయితే ఆన్సర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెట్స్ సంబంధించినటువంటి ఈ భావనను ప్రవేశపెట్టినటువంటి ప్రత్యేక గణితవేత్త ఎవరంటే మనకి జార్జ్ కాంటర్ అని చెప్తామండి. ఇట్ ఈస్ జార్జ్ కాంటర్. సో ప్రశ్న ఎలా అడుగుతారు, హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ సెట్స్ థియరీ అని అడిగారు అనుకుంటే జార్జ్ కాంటర్ అని చెప్తారనమాట. అసలు సెట్ అంటే ఏంటి? ఈ సెట్ అనేది గణితంలో ఒక ప్రత్యేకమైన విభాగంగా ఈరోజు ఎంతో అభివృద్ధి చెందింది. మరి అలాంటిది ఈ సెట్స్ గురించి మనం ఒకసారి మాట్లాడదాం. సెట్ అంటే ఏంటి? సెట్ అంటే సాధారణంగా ఏ కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్ ఆబ్జెక్ట్స్గా మనం చెప్తాం అనమాట. అంటే సునిర్వచిత పదాల సముదాయము. ఈ కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్. సో అవి ఎలా ఉండాలి? నిర్వచించబడాలి అనమాట. అంటే ఇందులో ఉండే ప్రతి పదానికి కూడాను మనం ఏం చేస్తామంటే వెల్ డిఫైన్ ఆబ్జెక్ట్స్. సో చూడండి, సో దీంట్లో ఉండేటటువంటి ప్రతి పదాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఏ కలెక్షన్ ఆఫ్ అంటే ఇది ఒక గ్రూప్ అని అర్థం. వెల్ డిఫైన్ అంటే సునిర్వచితము, అంటే వాటిని ఖచ్చితంగా నిర్వచించాలి. వెల్ డిఫైన్ అంటే అర్థం ఏంటంటే వాటిని ఈజీగా మనం ఏం చేయాలి, ఒక ఈ కలెక్షన్ చెందుతుందా లేదా అనేది వాటిని మనం ఈజీగా కంపేర్ చేసేటట్లుగా ఉండాలన్నమాట. అలా ఉంటేనే వాటిని సెట్స్ అని పిలుస్తాం. ఓకే, సో ఈ సెట్స్ అవ్వాలి అంటే ఏదైనా ఒక వస్తువు అనేది ఈ సెట్కి చెందాలి అంటే మనకి ఈ రెండు నియమాలు పాటించాలన్నాం కదా. సో వాటిని ఒకసారి రాద్దాం. ఇక్కడ ఎలా ఉండాలంటే సెట్స్కి చెందాలి అనుకుంటే మనకు ఒక కామన్ ఫీచర్ అనేది ఏదో ఒకటి ఉండాలి. అంటే కామన్ ఫీచర్ అంటే సామాన్య లక్షణము లేదా సామాన్య ధర్మము. దీని ఏమని పిలుస్తామంటే సామాన్య ధర్మం ఉండాలి. అది ఆ సెట్కి చెందుతుందా లేదా ముందుగా తెలుసుకోవడానికి కామన్ ఫీచర్ అనేది ఉండాలి, సామాన్య ధర్మము. ఇంకా ఎలా అంటే పాసిబుల్ టు డిసైడ్ చేయాలండి. అసలు సెట్కి చెందుతుందా లేదా నిర్ణయించడానికి మనకి అనుకూలంగా ఉండాలి. అంటే నిర్ణయించడానికి ఈజీగా మనకి ఉండాలి, అదేవిధంగా గణించడానికి కూడాను అవకాశం అయితే మనకి ఉండాలన్నమాట. ఈ రెండు నియమాలను పాటిస్తే అది ఆ సమితికి చెందుతుందా లేదా అనేది మనం గుర్తిస్తాం అనమాట. ఇంకా సాధారణంగా ఈ సెట్స్ని ఎప్పుడు కూడా సమితిని సూచించేటప్పుడు ఇంగ్లీష్లోని పెద్ద అక్షరాలు అంటే క్యాపిటల్ లెటర్స్ని మనం యూజ్ చేయాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వన్, ఈ సమితిలో ఉండేటటువంటి వస్తువులు ఏవైతే అనుకున్నాం కదా, ఆబ్జెక్ట్స్ ఇన్ సెట్స్. ఈ సెట్స్లో ఉండేటటువంటి ఈ వస్తువుల సముదాయాన్ని లేదా వస్తువుల్ని మనం ఏమంటామంటే ఎలిమెంట్స్ అని పిలుస్తామండి. అంటే వీటినే మూలకాలు అని పిలుస్తాం అనమాట. అంటే అది సమితిలో ఉండే వాటిని మూలకాలుగా మనం చెప్తాం అనమాట. మరి ఈ సెట్స్ని రాసేటప్పుడు మనం ఏం చేస్తాము అంటే సెట్స్ని సూచించేటప్పుడు మనం ఏం చేస్తామంటే సమితిలో ఉండే మూలకాలన్నింటి కూడాను మనకైతే మీసాల బ్రాకెట్తో సూచిస్తాం అనమాట. సో దీన్ని ఏమని పిలుస్తాం? కర్లీ బ్రాకెట్స్. సో కర్లీ బ్రాకెట్స్ అని పిలవచ్చు, లేదా వీటిని ఫ్లవర్ బ్రాకెట్స్ అని కూడా పిలవచ్చు. పిలుస్తాము. ఇంకా దీన్ని ఇంకా చెప్పాలనుకుంటే చైన్ బ్రాకెట్స్ అని కూడా పిలుస్తాం అనమాట. సో ఏ పేరుతో పిలిచినా కూడాను మనం తెలుగులో అయితే సింపుల్గా ఏం చెప్తాం? మీసాల బ్రాకెట్ అని పిలుస్తాం ఇలా. చూసారా? సో ఈ విధంగా ఏదైనా సమితిని సూచించేటప్పుడు ఈ బ్రాకెట్స్ని మనం యూజ్ చేయాలన్నమాట. వీటిని కర్లీ బ్రాకెట్స్ అంటారు, ఫ్లవర్ బ్రాకెట్స్ అంటారు, చైన్ బ్రాకెట్స్ అంటారు, తెలుగులో అయితే మీసాల బ్రాకెట్ అంటాం. సో ఇదండి ఒక సమితిని సూచించేటప్పుడు. అయితే ఇప్పుడు సమితికి ఒక వస్తువుల సముదాయాన్ని మనకి ఇచ్చినట్లయితే అది సమితి అవుతుందా లేదా అని నిర్ణయించాలంటే మనం ఇంతకే చెప్పుకున్నాం, ఇట్ షుడ్ బి వెల్ డిఫైన్డ్ అని చెప్పాం. సో ఈ వెల్ డిఫైన్కి సంబంధించి కంప్లీట్గా ఇప్పుడు ఒకసారి చర్చించుకుందాం. సో మీకు క్వశ్చన్స్ కూడా అడుగుతాను. సో క్వశ్చన్స్ అడిగేటప్పుడు మీరు ఏం చేస్తారంటే జస్ట్ వీడియోని పాస్ చేసి వీడియో కామెంట్స్లో ఆన్సర్స్ పెట్టండి. సో ఈరోజైతే మీతో పాటు నేను కూడా ఇది ప్రీమియర్ అంటారు, మీకు ఇచ్చేటప్పుడే నేను కూడా చూస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా అయితే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో చూద్దాం. ఫస్ట్ వన్ ఏం చేస్తామంటే ఏ ఫ్యామిలీ. ఓకేనా, ఫ్యామిలీ ఆఫ్. ఓకే, ఏమని చెప్తామంటే
టాల్ పర్సన్స్. సో ఏ ఫ్యామిలీ ఆఫ్ టాల్ పర్సన్స్ అన్నారు అంటే ఒక కుటుంబంలో పొడవైన వ్యక్తులు ఉండేటటువంటి కుటుంబం. సో అన్ని కుటుంబాలు పొడవుగానే ఉంటాయి, ఇందులో మనం చెప్పడానికి ఏం లేదు కదా. ఓకేనా, చూడండి. సో పొడవైన వ్యక్తులు ఉండేటటువంటి కుటుంబం అని చెప్పాం, ఖచ్చితంగా చెప్పలేము. బట్ దీనికి మనం ఏం చేస్తామంటే ఇంతకుముందు మనం చెప్తాం వెల్ డిఫైన్ అంటే ఇట్ షుడ్ బి మెజరబుల్ అండ్ ఇట్ షుడ్ బి కంపారబుల్ అని చెప్పాం కదా. కంపారబుల్ పోలిక చేసేటట్లుగా ఉండేటట్లుగా మనం చూడాలి. అలా చూద్దాం. ఇక్కడ పోలిక చూసే విధంగా దీన్నే మారుస్తాం. చూడండి, ఎ ఫ్యామిలీ ఆఫ్ అబౌవ్ 130 సెంటీమీటర్స్ టాల్. ఇక్కడ చూడండి, ఇదే క్వశ్చన్ని చిన్న చేంజ్ చేసాం. ఇప్పుడు ఈజీగా ఫ్యామిలీ మెంబర్స్ని మీరు ఏం చేయగలరు, కంపేర్ చేయగలరు అనమాట. ఎస్ 130 ప్రతి ఒక్కరు కూడా 130 సెంటీమీటర్స్ కానీ హైట్ ఉంటే ఆ కుటుంబాన్ని ఇక్కడ మనం సెట్గా తీసుకోవచ్చు. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఒక సెట్ని మనం డిఫైన్ చేసేటప్పుడు ఆ సెట్కు ఉండేటటువంటి సామాన్య లక్షణాన్ని మనం విభేదించగలిగితే లేదా వాటిని డివైడ్ చేయగలిగితే, ఓకేనా, సింపుల్గా వాటిని డివైడ్ చేయగలిగితే వాటిని ఏమని పిలుస్తామంటే అది డిఫైన్ అంటాం. సో ఇది చూసారా, ఇది నాట్ డిఫైన్డ్ బట్ ఇట్ ఈస్ వెల్ డిఫైన్డ్. ఇది డిఫైన్గా చెప్తాం, నాట్ డిఫైన్గా చెప్తాం. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఏ గ్రూప్ ఆఫ్ టాలెంటెడ్ పర్సన్స్, ఓకే, లేదా క్లవర్ పర్సన్స్ అన్నారు అనుకో. సో ఏ గ్రూప్ ఆఫ్ టాలెంటెడ్ ఆర్ క్లవర్ పర్సన్స్ అన్నాం. ఏ గ్రూప్ ఆఫ్ పర్సన్ హూ హ్యాస్ మోర్ దెన్ 130 అన్నాం. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి మెజర్మెంట్ ఉంది కాబట్టి ఈజీగా మనం ఏం చేయొచ్చు, కంపేర్ చేయవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మెజర్మెంట్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మనం చెప్పలేము. సో దీన్ని అన్డిఫైన్ అని పిలుస్తాం, ఇది వెల్ డిఫైన్ అని చెప్తాం అనమాట. ఈ విధంగా మనం ఒక ఎలిమెంట్ అనేది సెట్కి రిలేటెడ్ అవుతుందా కాదా మనం ఈజీగా మనం కంపేరబుల్ చేసేటట్లుగా ఉండాలి. సో మీకు కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తాను. సో ఇది ఏది వెల్ డిఫైన్ అవుతుందా, ఏది వెల్ డిఫైన్ అవ్వదు అనేది ఒకసారి చెప్పండి. బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ ద క్లాస్. ఓకే, నాకు చూడండి, బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ ద క్లాస్. సో ఇందులో ఇది వెల్ డిఫైన్ అవుతుందా కాదా, ఇన్ క్లాస్. ఓకేనా, సో డిఫైన్ అయితే డి అని పెట్టండి, వెల్ డిఫైన్ అయితే అన్డిఫైన్ అయితే యూడి అని కామెంట్స్ పెట్టండి. క్వశ్చన్ నెంబర్ 1 ఇది. అండ్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఏ గ్రూప్ ఆఫ్ 12 బెస్ట్ క్రికెటర్స్ ఇన్ ఇండియా ఆర్ ఇన్ ద వరల్డ్ ఏదో తీసుకోండి. సో ఇది కూడా అవుతుందా కాదా. ఓకే, ఏ గ్రూప్ ఆఫ్ rich persons who has more than 100 crores. సో ఇలా మీకు 3 స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. ఇందులో ఏది డిఫైన్ అవుతుంది, ఏది డిఫైన్ కాదు ఒకసారి మీరు ఐడెంటిఫై చేసి కింద కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి. ఓకేనా, సో ఇదండి మనకి డిఫైన్ అంటే ఏంటి, నాన్ డిఫైన్ అంటే ఏంటి. ఇక మరికొంత రాద్దాం ఒకసారి. చూడండి, ఏ సెట్ ఆఫ్ డిఫైన్ ఆబ్జెక్ట్కి అన్డిఫైన్ ఆబ్జెక్ట్స్కి మీకు ఆల్రెడీ చెప్పాం అనమాట. సో నెక్స్ట్ వన్, అసలు ఈ సెట్ని ఏ విధంగా మనం నోటేషన్ అంటే దాన్ని ఏమంటాం, డిస్క్రిప్షన్ అంటుంటాం లేదా ప్రకటించడం అంటే ఒక సమితిని ఏ విధంగా ప్రదర్శిస్తాము అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో ఒక సమితిని ఏ విధంగా మనం ప్రదర్శిస్తాము, దీన్ని ఏమని పిలుస్తామంటే డిఫైనింగ్ ద సెట్ ఆర్ సింపుల్గా డిస్క్రిప్షన్ ఆఫ్ సెట్ అని పిలుస్తామండి. సో డిస్క్రిప్షన్ ఆఫ్ సెట్ ఏ విధంగా ఉంటుంది, సాధారణంగా ఒక సెట్ని మనం రాసేటప్పుడు 2 రకాలుగా రాస్తాం అన్నమాట. ఒకటి ఆ సెట్లో ఉండేటటువంటి అన్ని ఎలిమెంట్స్ని చూపిస్తూ రాస్తాం అనమాట. దీన్ని ఏమని పిలుస్తామంటే రాస్టర్ ఫామ్ అని పిలుస్తాం అనమాట. రాస్టర్ ఫామ్ అంటాం. ఈ రాస్టర్ ఫామ్ అంటే ఏంటి, దీన్ని ఇంకో ఫామ్ ఉంటుంది, లిస్ట్ ఫామ్ అని కూడా అంటారు. ఇంకో విధంగా దీనికి ఏమంటారంటే టేబులర్ ఫామ్ అని కూడా అంటారు. ఏ రూపం అన్నా ఒకటే. ఇక్కడ మీకు ఎగ్జామ్లో టేబులర్ ఫామ్ అంటే ఏంటి, లిస్ట్ ఫామ్ అంటే ఏంటి, రాస్టర్ ఫామ్ అంటే ఏమిటని కానీ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అయితే అవసరం లేదు. ఓకేనా, ఇక్కడ చూడండి రాస్టర్ ఫామ్. ఓకే,
రోస్టర్ ఫామ్ అండి. సో ఇక్కడ ఎగ్జామ్ హాల్లో ఏ విధంగా అడిగినా మీరు ఈజీగా చెప్పేటట్లుగా ఉండాలి. రోస్టర్ ఫామ్, లిస్ట్ ఫామ్ అండ్ టేబుల్ ఫామ్ అంటే ఆ సెట్లో ఉండేటటువంటి అన్ని ఎలిమెంట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటో సెట్ రాస్తున్నాను చూడండి, ఇక్కడ సెట్ అనేది రాస్తాను. ఏజే సెట్ ఆఫ్ జాన్యువరి, జూన్, జూలై అని రాశాను. ఓకే, బి అనే సెట్ రాశాను. బి అనే సెట్ని ఎలా రాస్తున్నాను చూడండి. 2, 4, 6, 8, 10, 12. ఒక సి అనే సెట్ని రాసాను చూడండి. అంటే థర్డ్ సెట్ ఏమని రాస్తాను, సిజే సెట్ ఏ ఈ ఐ ఓ యు. సో ఫోర్త్ సెట్ ఏ విధంగా రాస్తాను చూడండి. సో అంటే ఇక్కడ సెట్ని ఏ విధంగా రాస్తున్నాం అనేది మీకు ఇక్కడ చెప్తున్నాను అనమాట. సో ఫోర్త్ సెట్ని అయితే నేను ఈ విధంగా రాశాను. 1, 4, 9, 16, 25 అండ్ 36 ఇలా రాస్తాను. ఒక ఫిఫ్త్ సెట్ అయితే ఇలా రాస్తాను చూడండి. ఈజీ సెట్ ఆఫ్ 2, 3, 5, 7, 11, 13 ఇలా రాస్తాను అనమాట. ఇలా సెట్స్ని మనం రాయొచ్చు. అయితే ఈ సెట్లో ఉండేటటువంటి అన్ని ఎలిమెంట్స్ని మనం చూపిస్తూ రాస్తున్నాం కాబట్టి దీన్ని ఏమంటారంటే రోస్టర్ ఫామ్ లేదా లిస్ట్ ఫామ్ అంటారు. అంటే ఇన్ ద మెథడ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ ఆర్ లిస్టెడ్, ది ఎలిమెంట్స్ బీయింగ్ సెపరేటెడ్ బై కామర్స్. సో ఇందులో అన్ని ఎలిమెంట్స్ని కూడా మనం రాస్తాము అండ్ ప్రతి ఎలిమెంట్స్ని కూడా మనం కామాతో ఏం చేస్తామంటే వాటిని గ్యాప్ ఇచ్చి రాస్తాం అనమాట. ఈ విధంగా రాస్తే దాన్ని ఏమని పిలుస్తారు, రోస్టర్ ఫామ్ అని పిలుస్తాను అనమాట. ఇక రెండవది, ఇంతకుముందే చెప్పాం, ఒక ఎలిమెంట్ అనేది ఒక సెట్కి చెందాలంటే ఏదో ఒక కామన్ రూల్ అనేది ఫాలో అవుతుందని చెప్పాం కదా. ఆ కామన్ రూల్ని కానీ ఇక్కడ మనం ఎగ్జిబిట్ చేస్తే ఆ ఫామ్ అని ఏమని పిలుస్తామంటే సెట్ బిల్డర్ ఫామ్ అని పిలుస్తాం అనమాట. సెట్ బిల్డర్ ఫామ్ అంటే అందులో ప్రతి ఎలిమెంట్ కూడా ఏమవుతుందంటే ఏదో ఒక రూల్ని ఫాలో అవుతుంది కదా, ఆ రూల్ని మీరు ఏం చేయాలి, పికప్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చూడండి ఏమొచ్చింది, ఏ జాన్యువరి, జూన్, జూలై అని ఇచ్చారు. సో సెట్ని ఎలా రాస్తాం, ఇక్కడ ఉండండి ఎలా రాస్తున్నాను చూడండి. సెట్ అనేసరికి కర్లీ బ్రాకెట్స్ వాడాలి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ మంత్ స్టార్ట్ విత్ జే. ఇక్కడ చూడండి ఎలా రాస్తాను ఇక్కడ అంటే ఎక్స్ అనేది ఏలో ఒక మూలకము, అది ఒక నెల పేరు, అది జేతో స్టార్ట్ అవుతుంది. సరిపోయిందా, జనవరి, జూన్, జూలై ఇంకేం లేవు కదండి మనకి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ మంత్ స్టార్ట్ విత్ జే. ఓకేనా. తర్వాత బి సెట్ రాస్తాం చూడండి. బి సెట్ని ఎలా రాయొచ్చు మనం, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ఈవెన్ నెంబర్. ఈవెన్ అంటే తెలుసు కదండి, సరి సంఖ్య. ఇంకో విషయం, ఆ వాల్యూ అనేది ఎంతకన్నా ఉందో చూడండి, ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 12 అంటే 12 కన్నా చిన్నది లేదా 12 అవ్వచ్చు, అలా రాసాం అనమాట. సో దీన్ని చాలామంది ఇలా కూడా రాస్తారనమాట, లెస్ దెన్ 13 అని కూడా రాయొచ్చు. ఎస్ 13 కన్నా చిన్నదైనటువంటిది అయినా రాయొచ్చు. సో ఇలా కూడా రాయొచ్చు అనమాట. ఓకే, ఏదైనా కరెక్టే. సో అక్కడ ఆన్సర్ అనేది సరిపోవాలి. సి నెక్స్ట్ వన్, సి చూసినట్లయితే ఏముంది, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ఓవెల్ అని రాస్తే సరిపోతుంది. ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. ఓకేనా, ఇలా రాస్తాను అనమాట. అంటే ఇంగ్లీష్ వర్ణమాలలోని అచ్చుల సమితి అని రాస్తాను అనమాట. డి చూద్దాం. డిలో చూసినట్లయితే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ స్క్వేర్. ఓకే, ఎక్స్ ఈజ్ ఏ పెర్ఫెక్ట్ స్క్వేర్ అని రాయొచ్చు. ఎక్స్ ఈజ్ ఏ పెర్ఫెక్ట్ స్క్వేర్స్ అండ్ ఎక్స్ ఈజ్ ఏ పెర్ఫెక్ట్ స్క్వేర్. ఓకే, సో అండ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 36. సో చూసారు కదా, 36 కన్నా చిన్నదైనటువంటి ఖచ్చితమైన వర్గము అని రాసాం అనమాట. ఇక ఫిఫ్త్ వన్ చూద్దాం. ఈలో చూస్తే అవన్నీ కూడా ఏమున్నాయి చెప్పండి, ప్రైమ్ నెంబర్స్. అండ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్. ఓకే, అండ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 13 అనమాట. ఇలా పెట్టేస్తే సరిపోతుంది. ఎందుకంటే మీకు ఈజీగా ఉండడానికి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు చెప్తాను అనమాట. ఈ విధంగా రాస్తాం అనమాట. అయితే ఇక తర్వాత కాన్సెప్ట్ ఏంటంటే, ఏదైనా ఒక సెట్ని సెట్ బిల్డర్ ఫామ్లో
మ్యాథమెటికల్గా ఎలా ఎక్స్ప్రెస్ చేయడం అనేది ఇక్కడ మనం చూడబోతున్నాం. సో కొన్ని క్వశ్చన్స్ అయితే నేను చేస్తాను, 2 క్వశ్చన్స్ నేను చేస్తాను, మీకు క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ క్వశ్చన్స్ అయితే మీరు ఆన్సర్ చేయండి. ఓకే, సో ఏ ఈజ్ ఏ సెట్ ఆఫ్, ఇక్కడ రాస్తున్నాను చూడండి, 1 2 3 4 5 6 7 ఇచ్చారండి. సో దీన్ని సెట్ బిల్డర్ ఫామ్కి ఎలా రాస్తాం చెప్పండి. ఏ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ x belongs to n. x అనేది ఇక్కడ చూసారని కూడా సహజ సంఖ్యలే కాబట్టి x belongs to n and x is less than or equal to 7. సో ఇలా మీరు గణిత చిహ్నాలు ఉపయోగించి కూడా మీరు ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనమాట. ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఏ ఈజ్ ఏ సెట్ ఆఫ్ బి ఈజ్ ఏ సెట్ ఆఫ్ తీసుకుందాం. ఇక్కడ బి ఈజ్ ఏ సెట్ ఆఫ్ 2 4 6 8 10 12. సో దీన్ని ఇప్పుడు మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ ఉపయోగించి మనం చెప్పాలి. సో ఇక్కడ చూసారా, సెట్ దట్ అనేది స్ట్రైట్గా మీరు లైన్ పెట్టవచ్చు, లేదా 2 డాట్స్ కూడా పెట్టవచ్చు. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్. ఓకే, ఇక్కడ చూడండి, ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అంటే ఎక్స్ అనేది ఒక సహజ సంఖ్య అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ 2n. చూసారా, ఇక్కడ సరి సంఖ్యని 2nగా రాస్తాం అండ్ ఎన్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6. చూసారా, ఎక్స్ అనేది 6 కన్నా చిన్నది లేదా 6తో సమానమైనది. ఇప్పుడు ఈ వాల్యూస్ ఇందులో వేసినట్లయితే మీకు ఈ సెట్ అనేది వస్తుందన్నమాట. సో ఈ విధంగా అక్కడ ఉన్న కండిషన్ని మీరు చూపిస్తూ మ్యాథమెటికల్గా సింబల్స్ని ఉపయోగించి ఎక్స్ప్రెస్ చేయండి. సో మీకైతే క్వశ్చన్ నెంబర్ 3 ఇచ్చాను ఇక్కడ. 1 3 5 7 11, సో మధ్యలో 9 ఉండిపోయింది, 9 11 13. సో దీన్ని ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తారు కింద అయితే కామెంట్ బాక్స్లో రాయండి, నేను కూడా మీకోసం చూస్తున్నాను. డి ఈజ్ ఏ సెట్ ఆఫ్, ఇక్కడ డీకి వస్తాం ఒకసారి. డి ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఎలా రాస్తామంటే 1 4 9 16 25 ఓకే 36. సో దీన్ని కూడా రాయండి. అండ్ 5th వన్ మీకు ఈ ఈజ్ ఏ సెట్ ఆఫ్ 1 8 27 అండ్ 64 అండ్ 125 125 వరకు లిమిట్గా రాయండి. సో దీన్ని కూడా రాయండి. అండ్ 6th వన్ ఏ ఈజ్ ఏ సెట్ ఆఫ్, చూడండి ఒకసారి, ఎస్ ఈ కదా, ఎఫ్ తీసుకుందాం. ఎఫ్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఓకే 1 3 ఓకే 2 3 5 7 11 13. సో ఈ విధంగా వీటిని అయితే మీరు వీడియో పాస్ చేయండి. పాస్ చేసి వీటి యొక్క సెట్ బిల్డర్ ఫామ్లో అయితే కిందన కామెంట్ బాక్స్లో ఎంటర్ చేయండి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ చూద్దాం. సో కామెంట్ బాక్స్లో మీరు ఆన్సర్ చేయండి, చేసి తర్వాత అయితే నేను చెక్ చేస్తాను. ఇక నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి మనకి టైప్స్ ఆఫ్ సెట్స్ అండి. సమితులు రకాల గురించి మనం మాట్లాడుకోవాలి. సో టైప్స్ ఆఫ్ సెట్స్ అంటే ఎలా ఉంటాయి? టైప్స్ ఆఫ్ సెట్స్. సో ఒక సెట్ని మనం ఎలిమెంట్ని కౌంట్ చేయడమా కౌంట్ చేయకపోవడమా అనే దాన్ని బట్టి ఉంటాయి. సో ఎలిమెంట్స్ని మీరు కానీ కౌంట్ చేయగలిగితే దాన్ని ఏమని పిలుస్తామంటే ఫినిటివ్ సెట్ అని పిలుస్తామండి. ఓకేనా, దాన్ని ఫినిట్ సెట్ అని పిలుస్తాం. అంటే ఎలిమెంట్స్ని మనం కౌంట్ చేయగలగాలి. ఓకే, ఫినిట్ సెట్ అని పిలుస్తాం. సో అయితే ఫర్ ఎగ్జాంపుల్ రాస్తున్నాం చూడండి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అండర్ 100. సో 100 కన్నా చిన్న పర్ఫెక్ట్ స్క్వేర్ అని ఈజీగా మీరు కౌంట్ చేయగలుగుతారు. ఇక అలా కౌంట్ చేయలేమనుకోండి, అలా కౌంట్ చేయలేని వాటిని మనం ఏమని పిలుస్తామంటే ఇన్ఫినిటీ సెట్ అని పిలుస్తాము. అంటే ఇందులో ఎలిమెంట్స్ అనేవి మనం చెప్పలేం. అండ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్. సో దీన్ని మీరు కౌంట్ చేయగలరా? న్యాచురల్ నెంబర్స్ని మనం కౌంట్ చేయలేం అనమాట. ఇలా ఉండే వాటిని ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ చూడండి, ఇన్ఫినిటీ సెట్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సెట్ అవ్వాలి. అంటే ప్రతి ఎలిమెంట్ అనేది ఆ సెట్కి చెందుతుందా లేదా కంపేర్ చేయగలగాలి. అలా కంపేర్ చేయగలగడానికి అవకాశం ఉండాలి. అట్ ద సేమ్ టైం అది ఇన్ఫినిటీ ఎలిమెంట్స్ని కలిగి ఉండాలి. ఇలా ఉంటే దాన్ని ఏమంటాం? ఇన్ఫినిటీ సెట్ అని పిలుస్తాం. ఓకే, ఇక తర్వాత ఎలిమెంట్స్ని తీసుకొని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే, సో ఈ ఫినిటీ సెట్ గురించి మనం చెప్పుకున్నాం కదా. ఈ ఫినిట్ సెట్ గురించి మనం తీసుకుని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మళ్ళీ సెట్స్ని మళ్ళీ క్లాసిఫై చేస్తామన్నమాట. సారీ అండి, ఫినిట్ సెట్ని బేస్ చేసుకొని మళ్ళీ మనం ఏం చేస్తామంటే కౌంట్ చేస్తాం. సో ఫస్ట్ వన్ నల్ సెట్ అంటే మీకు తెలిసిందేంటి, దీన్ని వాయిడ్ సెట్ అని కూడా పిలుస్తారు, ఎంటీ సెట్ అని కూడా పిలుస్తారు. ఎంటీ సెట్ అండి లేదా శూన్య సమితి అని పిలుస్తారు అనమాట. నాయిడ్ సెట్ అంటే
సారీ నాయిడ్ వాయిడ్ సెట్ అండి, ఇట్ ఈస్ వాయిడ్. సో వాయిడ్ సెట్ ఆర్ ఎంటీ సెట్ ఆర్ నల్ సెట్ అని పిలుస్తాం. సో ఏంటి సార్ ఇందులో ఉండే ప్రత్యేకత అంటే ఒక్క ఎలిమెంట్ కూడా ఉండదన్నమాట. సో వీ కెన్ ఎక్స్ప్రెస్ లైక్ దిస్. ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి చూడండి, ఒక్క ఎలిమెంట్ కూడా లేదు. సో కాబట్టి ఇది శూన్య సమితి లేదా నల్ సెట్ అంటాం, దీన్ని 5 అంటాం. ఇక నెక్స్ట్ వన్ సింగిల్టన్ సెట్, అంటే కేవలం ఒకే ఒక ఎలిమెంట్ ఉందనుకోండి, సింగిల్టన్ సెట్ అనమాట. అంటే కేవలం ఒకే ఒక్క ఎలిమెంట్ ఉందనుకోండి, దట్ మీన్స్ 0, లేదా ఏ సెట్ లైక్ దిస్ 1, లేదా ఇంకో సెట్ ఇలా రాసాం 2, ఇలా రాసాం అనుకోండి, దాన్ని ఏమని పిలుస్తాం, సింగిల్టన్ సెట్ అంటాం. ఇక నెక్స్ట్ వన్ యూనివర్సల్ సెట్ అండి. ఇక్కడ గుర్తుంచుకోండి, యూనివర్సల్ సెట్ అంటే ఏమిటి? సో అన్ని సెట్స్ ఉండేటటువంటి ఒక పెద్ద సెట్ అండి. ఓకే, యూనివర్సల్ సెట్. ఇక్కడ చూడండి అన్ని సెట్స్ అనేవి దీంట్లో ఉంటాయన్నమాట. ప్రతి సెట్ కూడా ఇందులో ఉంటుంది. అలాంటి ఉండేటటువంటి ఒక పెద్ద సెట్ అంటాం, సెట్ని మనం ఏమంటాం, యూనివర్సల్ సెట్ అంటాం. దీన్ని యూతో రాస్తారు, మ్యూతో రాస్తారు, అండ్ ఒమేగాను రివర్స్లో రాసి కూడా సూచిస్తారు. ఏది రాసినా కూడా మీకు రైట్ అనండి. ఓకేనా, గుర్తుంచుకోండి, యూ క్యాపిటల్ యూ అండ్ మ్యూ అండ్ ఒమేగా రివర్స్లో రాసి పెడతారు. ఏది రాసినా ఒకటే. సో ప్రతి సెట్ అనేది కూడా ఈ యూనివర్సల్ సెట్లోనే ఉంటాయన్నమాట. సో దీన్ని అయితే మనం రాసేటప్పుడు ఎప్పుడు కూడాను, అంటే వెన్ డయాగ్రామ్స్ మనం రాసేటప్పుడు రెక్టాంగిల్ షేప్లో రాస్తామండి. చూడండి ఇక్కడ ప్యారలల్గా మనకు కనిపిస్తుంది. సో అది రెక్టాంగిల్ అండి. సో ఎస్, మళ్ళీ రాస్తాను. యూనివర్సల్ సెట్ని ఎప్పుడు కూడాను ఏం చేస్తామంటే యూతో కానీ లేదా మ్యూతో కానీ లేదా ఒమేగాతో రాస్తాం. అండ్ వెన్ డయాగ్రామ్స్ వేసేటప్పుడు యూనివర్సల్ సెట్ని ఎప్పుడు కూడా రెక్టాంగిల్తోనే సూచించాలండి. ఓకేనా, సో ఇది మనకు ఉండేటటువంటి టైప్స్ ఆఫ్ సెట్స్ అని. ఓకే, ఇంకా మనం వాటికి సెట్స్ మధ్యన ఉండేటటువంటి రిలేషన్ ఆధారంగా, సో రిలేషన్ బిట్వీన్ ది సెట్స్ మధ్యన ఉండేటటువంటి రిలేషన్ని తీసుకుంటే, సో ఈ రిలేషన్ బేస్ చేసుకొని సెట్స్ మళ్ళీ ఏ విధంగా చెప్తాం. ఇక్కడ చూడండి ఒకసారి, ఏలో ఏమున్నాయి చూడండి, ఒక ఎలిమెంట్స్ అనేవి ఇలా ఉన్నాయండి, CDEగా ఉన్నాయి. అండ్ బి సెట్ తీసుకున్నట్లయితే మీకు ABC ఉన్నాయి అనుకోండి. ఇక్కడ చూడండి బిలో ఉండే అన్ని ఎలిమెంట్స్ అనేవి ఏలో ఉన్నాయి కదా, చూసారా? సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఏలో అంటే బిలో మనకి ABC అనే 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. ఈ 3 ఎలిమెంట్స్ కూడాను ఏలో ఉన్నాయా లేదా? ఉన్నాయి కదా. ఇలా ఒక సెట్లో నుండి అన్ని ఎలిమెంట్స్ ఇంకో సెట్లో ఉంటే ఆ సెట్ అనేది ఆ పెద్ద సెట్కి ఏమవుతుందంటే ఉపసమితి అవుతుందంట. దీన్నే సబ్సెట్ అని పిలుస్తాం అనమాట. సబ్సెట్ అని రాస్తా అంటే B ఈజ్ సబ్సెట్ టు A, అంటే B అనేది ఏకి ఉపసమితి అవుతుంది కాబట్టి ఇక్కడ రాస్తాం ఇలా. ఓకే, B ఈజ్ ఏ సబ్సెట్ టు A అని రాస్తాం అనమాట. ఓకే, రైట్. ఇక తర్వాత సో ఈ నొటేషన్ అనేది అలాగే ఉంచి రాయాలంటే ఇంకో పదం కూడా వాడతాం, అంటే దీన్ని సూపర్ సెట్ అని పిలుస్తాం అనమాట. ఉన్నత సమితి అని చెప్తాం అనమాట, సూపర్ సెట్. సో సింపుల్గా A ఈజ్ ఏ సూపర్ సెట్ టు B అని కూడా రాయొచ్చు. ఓకే, సో ఇటువైపు నుండి ఎడమ నుండి కుడికి రాస్తే మనకి సబ్సెట్ అంటాం, అదే కుడి నుండి ఎడంకి రాస్తే సూపర్ సెట్ అని పిలుస్తాం. సో ఇది మన 10th క్లాస్లో సిలబస్లో అయితే లేదు, బట్ మీరైతే హైయర్ లెవెల్లో తెలుసుకుంటారనమాట. మరి సబ్సెట్ అని పిలుస్తాం. మరి ఇక్కడ చూడండి ఒకసారి, మరో సెట్ రాస్తున్నాను మీకోసం ఎగ్జాంపుల్. ఓకే, సో ఏలో ఏమున్నాయి, ABCD ఉన్నాయి. అండ్ బిలో అయితే ఇలా ఉన్నాయి, ACBD ఉన్నాయి. ఈ రెండింటి మధ్యన రిలేషన్ మీరు చెప్పగలరా? ఎస్, ఏలో ఉన్న ఎన్ని ఎలిమెంట్స్ కూడా బిలో ఉన్నాయి, కాకపోతే ఆర్డర్ అని మిస్ అయింది. ఆర్డర్తో మనకి అవసరం లేదు. అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా? ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏం రాయొచ్చు, A అనేది Bకి ఉపసమితి అవుతుంది, అదేవిధంగా B అనేది కూడా Aకి ఉపసమితి అవుతుంది. ఎలా అయినట్లయితే మనం ఏమని రాస్తామంటే A = B అని రాస్తాం. గుర్తుంచుకోండి, A = B అవ్వాలి అంటే కండిషన్ ఏంటంటే ఇట్ షుడ్ బి A ఈజ్ సబ్సెట్ టు B అండ్ B ఈజ్ సబ్సెట్ టు A. ఇలా అయితేనే ఆ రెండు కూడా సమాన సమితులు లేదా సమసమితులు అని పిలుస్తాం అనమాట. చూసారు కదా, ఉపసమితి సమసమితి అంటే అందులో ఉండేటటువంటి మూలకాల మధ్య సంబంధంతో. ఓకేనా, ఇవి మనకు ఉండేటటువంటి టైప్స్ ఆఫ్ సెట్స్ అనమాట. ఇక తర్వాత వచ్చేసి ఈ సెట్స్ మధ్య ఉండేటటువంటి కొన్ని బేసిక్ ఫంక్షన్స్ అయితే ఉన్నాయి, వాటి గురించి కూడా చెప్పుకుందాం. సో మీకైతే కొన్ని హోంవర్క్స్ కింద కొన్ని ఇస్తున్నాను, సో అంటే వీటిపైన ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, రిలేషన్ ఫైండ్ అవుట్ చేయండి. A ఈజ్ ఎ సెట్ ఆఫ్, ఓకే, 1 2 3 4 5 and so on 100.
ఓకే. అండ్ బి ఈజ్ ఎ సెట్ ఆఫ్, చూడండి ఒకసారి, 2 3 5 7 11 or 13 and 19. Okay. C is a set of 1 3 5 7 9 and so on 99. And D is a set of 2 4 6 8 and so on చూడండి ఒకసారి 100. సో ఇలా రాసామనుకోండి. ఇందులో ఏవి సబ్సెట్లు అవుతాయి, ఏవి సబ్సెట్లు కావు. నెక్స్ట్ వన్ చూడండి, ఈ రాస్తున్నాను, సెట్ బిల్డర్ ఫామ్ రాస్తున్నాను. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ క్యూబ్ అండ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. సో ఇందులో ఏవి సబ్సెట్ అవుతాయి, ఏవి సబ్జెక్ట్స్ కావు, ఒకసారి కింద కామెంట్ బాక్స్లో అయితే వీడియో పాస్ చేసి ఈ క్వశ్చన్ని చూస్తారు. చూసి ఏకి ఏవి సబ్సెట్స్ అవుతాయి, ఏ ఈజ్ ఏ సబ్సెట్ టు డాష్. సో క్వశ్చన్ నెంబర్ 1 నుండి, అంటే ఈ క్వశ్చన్లో ఏవేవి ఏకి సబ్సెట్లు అవుతాయి, ఏవి సబ్సెట్లు కావు అనే దాని గురించి అయితే మీరు చెప్తారండి. సో ఇప్పుడైతే మీకు కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇస్తున్నాను. సో ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయితే ఒకసారి ఆన్సర్ చేయండి. సో రైట్, ఇక్కడ చూడండి, మనం ఎస్ క్వశ్చన్ నెంబర్ 1, ఏ x such that x is a alphabet in January. సో దీన్ని మీరు రోస్టర్ ఫామ్ రాయండి, మీరు ఇక్కడ రోస్టర్ ఫామ్ రాయండి. సో నెక్స్ట్ వన్, బి, సో x such that x is a number, x is a number under 9. Okay, in natural number. ఓకే, సో దీన్ని కూడా మీరు ఇక్కడ రోస్టర్ ఫామ్ రాయండి. థర్డ్ వన్, yes, C is a set of x such that x is equal to n square అండి, అండ్ n is equal to 5. ఓకే, చూడండి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అండి. సో దీన్ని మీరు కూడా రోస్టర్ ఫామ్ రాయండి. అండ్ నెక్స్ట్ వన్, D is a set of x such that x is equal to 2n minus 1 and n is less than or equal to 10. సో దీన్ని కూడా ఇక్కడ సెట్ రోస్టర్ ఫామ్ అయితే రాస్తారు. ఇవ్వండి ఈ చివరిలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్, ఈ 4 క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ మీకైతే రేపు వచ్చేటప్పుడు మిగతా టాపిక్ అన్నది కూడా నేను కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. సో మా రోజువారీ వీడియోస్ని ఫాలో అవ్వండి, మీ పాలిసెట్ని ఛాన్సెస్ని మీరే చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.